హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆ భగవంతుని దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇప్పుడు మనకి త్వరలో వారాహి నవరాత్రులు, ఆషాఢగుప్త నవరాత్రులు వస్తున్నాయి కదండి. దాని గురించి అయితే ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇదైతే 2 భాగాలుగా చేయటం ఇష్టం లేక మొత్తం కొంచెం లెంతీగానే ఉంటుంది. అన్నీ డౌట్స్కి క్లియర్గా దీనిలో మాట్లాడుకుంటూ అమ్మవారికి పూజను ఎలా చేయాలి, ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పూజను ఆపాలా వద్దా, కలశం అఖండ దీపం లేకుండా పూజను ఎలా చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అనే చిన్న చిన్న డౌట్స్ క్లారిటీగా ఈ వీడియోలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మవారి పూజను ఎలా చేయాలనేది కూడా తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్స్లో అడగండి. నేనైతే మీ అందరి డౌట్స్కి అయితే క్లియర్ చేస్తాను. మనకైతే ఆషాఢ మాసంలో వచ్చే వారాహీదేవి నవరాత్రులు, వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి. ఈ నవరాత్రులు మనకి 2024 జూలై 6వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయండి. 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నవరాత్రులు అండి. మనమైతే అమ్మవారికి 15వ తేదీ ఉద్వాసన అయితే చెప్పుకోవాలండి. మనం 14వ తేదీ నైట్ కూడా కంపల్సరీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. 9 రోజులు కదా, 9 నవరాత్రులు అంటారు. 9 రోజులు కంపల్సరీ అమ్మవారికి పూజ చేసుకొని 10వ రోజు అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పుకోవాలండి. తప్పకుండా అందరూ ఈ నవరాత్రులు చేసుకోండి. అమ్మ కరుణగల అమ్మ అండి, అందరి మీద దయ చూపుతుంది. మనం ఎక్కువ పూజలు పునస్కారాలు, ఎక్కువ పూలు ఇవన్నీ అవసరం లేదండి. అమ్మవారికి చిన్న పూజతోటి అమ్మవారిని అయితే ప్రసన్నరాలను చేసుకోవచ్చు. తప్పకుండా వీలైన వాళ్ళందరూ ఈ పూజనైతే చేసుకోండి. ముందుగా ఈ పూజనైతే వీలైన వాళ్ళు పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సపరేట్గా పీట వేసుకొని చేసుకోండి. సపరేట్గా పీట వేసుకొని చేసుకున్నామంటే మనము నియమ నిష్టలతో చేసుకుంటామండి. పూజా మందిరంలో అయితే ఇంకా వ్రతం చేయలేము, ఈ నవరాత్రులు దీక్ష చేయలేము అనుకున్న వాళ్ళైతే నిత్య పూజ కింద చేసేసుకోండి. పూజా మందిరంలోనే చేసేసుకోండి. ప్రత్యేకంగా పీఠం పెట్టుకునే వాళ్ళైతే ఒక పీటను ఏర్పాటు చేసుకొని శుభ్రంగా ఆ పీటను శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక శుభ్రమైన వస్త్రాన్ని అయితే ఆ పీట మీద పరచాలి. దాని మీద పరిమళభరితమైన జవ్వాదు పచ్చకర్పూరంతో అంతా అయితే దాని మీద చల్లాలండి. తర్వాత బియ్యం అయితే 3 దోసెలు బియ్యం దాని మీద పోసేసి అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకోవాలండి. దీనిలో ఒక విషయం అండి, అమ్మవారి వారాహీదేవి అమ్మవారి ఫోటో లేని వాళ్ళు లలితాదేవి ఫోటో ఉంచుకోవచ్చండి. లలితాదేవి మరో రూపమే వారాహీదేవి అన్నమాట. దాని గురించి అసలు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి దిగులు అవసరం లేదండి. అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు, ఎలా చేయాలా అన్న పూజ డౌట్స్ అస్సలు మైండ్లోకి డౌట్స్ అని రాకుండా పూజ చేసుకోవాలి. పూజా ప్రతిఫలం పొందాలి, అమ్మవారి దయ కలగాలి మన మీద అని ఒక్కటే మైండ్లో ఉంచుకొని పూజనైతే చేసుకోండి. లలితాదేవి ఫోటో ఉంటే లలితాదేవి ఫోటో పెట్టుకోండి, లేదంటే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పెట్టుకోండి. విగ్రహం కనుక అమ్మవారిది లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా కానీ, లలితాదేవి విగ్రహం ఉన్నా కానీ, వారాహిదేవి విగ్రహం ఉన్నా కానీ, ఏ విగ్రహం ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోవచ్చండి. అది ఏదీ లేదు మా దగ్గర, అసలు విగ్రహాలే లేవు, విగ్రహం పెట్టుకునే స్తోమత మాకు లేదు అనుకున్న వాళ్ళు ఒక్క 5 రూపాయల కాయిన్ కానీ, 10 రూపాయల కాయిన్ కానీ, ₹1 కాయిన్ కానీ అమ్మవారి రూపంగా భావించి ఆ కాయిన్కి అయితే అభిషేకం చేసుకొని అమ్మవారికి రూపంగా ప్రతిరూపంగా భావించి పూజలో పెట్టుకొని ఆ అమ్మవారికే ఈ 9 రోజులు పూజ చేస్తున్నట్టు భావించి ఆ కాయిన్కి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక పసుపు ముద్దను చేసుకొని పెట్టుకొనైనా అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని పూజించుకున్నట్లే మనసులో భావించి ఆ పసుపు ముద్దకైనా పూజించుకోవచ్చండి. ఆ పీట మీద 3 దోసెలు బియ్యం పోసి అమ్మవారి ఫోటోను ఉంచేసి పూలతోటి అలంకరించుకోండి. ముందు రోజు అమ్మవారికి అయితే ప్రాణప్రతిష్ఠ చేయాలండి. నవరాత్రులు చేసేవాళ్ళు, దీక్ష తీసుకునేవాళ్ళు ప్రాణప్రతిష్ఠ అంటే ఏమీ లేదండి, మనకి మంత్రాలు అవి కూడా రాపని లేదు. అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చో అమ్మ అని అమ్మవారిని అయితే స్వాగతం పలకాలి. మనము ఎవరైనా అతిథులు వస్తుంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి. ముందు రోజు ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరచుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. గుమ్మాలకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. ఇంకా ఆ రోజు 6వ తేదీ ఉదయాన్నే మనమైతే అమ్మవారి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ రోజు ఉదయాన్నే ముందు నిద్రలేచి స్నానం చేసి తలక స్నానం చేసి
అమ్మవారికి ఏదైనా పండు ప్రసాదం ఏదైనా పెట్టేసేసి ఒక పీటను ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని, ప్రాణప్రతిష్ఠ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. మాకు మంత్రాలు రావు అనే డౌట్స్ ఏమి వద్దు. అమ్మ నువ్వు వచ్చి మా ఇంట్లో ఈ 9 రోజులు కూర్చొని నేను చేసే పూజను స్వీకరించమ్మా అని అమ్మవారిని అయితే పిలిచి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ అక్కడ నుంచి పూజలో కూర్చోబెట్టండి. తర్వాత మీ దగ్గర కాయిన్ కానీ విగ్రహం కానీ ఏదైనా ఉందంటే అభిషేకం చేసుకోండి. ముందు ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. ముందు మంచినీళ్ళతోటి, తర్వాత ఆవు పాలతోటి ఒక గ్లాసులోకి వాటర్ తీసుకొని దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, జవ్వాదు, పచ్చకర్పూరము అన్నీ వేసి సుగంధభరితమైన వాటర్ తోటైతే అమ్మవారికి అయితే అభిషేకం చేసుకోండి. చాలా మంచిదండి. ఇదైతే ఈ అభిషేకం మొదటి రోజు చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టుకుంటాము. ఇంకా ఈ 9 రోజుల్లో అమ్మవారిని కదపకూడదండి. ఈ 9 రోజులు తర్వాత 10వ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్తాము. అమ్మవారికి అభిషేకం చేసుకొని అమ్మవారికి ఒక పీటనైతే సింహాసనంలాగా ఏర్పాటు చేసి ఒక పళ్ళెంలో ఇత్తడి పళ్ళెం లేదంటే రాగి పళ్ళెం మనకి ఏదైనా ఉంటుంది కదా, అందులో అమ్మవారిని అయితే కూర్చోబెట్టి పూలతోటి అలంకరించుకోవాలండి. ముందుగా గణపతిని అయితే ప్రార్థించుకోవాలి. నేను ఈ 9 రోజులు వారాహిదేవి నవరాత్రులు దీక్ష చేస్తున్నాను తండ్రి. ఈ నా పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే చెయ్యాలి అని మీ కోరికని అమ్మవారి ముందు నెరవేర్చేలాగా చూడమని ఆ గణపతిని అయితే ప్రార్థించండి. ముందుగా గణపతికి అక్షింతలతోటి పూలతోటి అష్టోత్తరం కానీ ఓం గం గణపతి అని అనుకుంటూ గణపతికి అయితే పూజను చేయండి. గణపతికి ధూపం 2 అగరబత్తీలు వెలిగించి ధూపం చూపించండి. తర్వాత బెల్లం ముక్క కానీ ఏదైనా ఒక పండు కానీ ఏదైతే నైవేద్యం సమర్పించేసి గణపతికి హారతి ఇచ్చేసి తర్వాత గణపతి దగ్గర ఉంచిన అక్షంతలు 2 తీసి శిరస్సు మీద వేసుకొని గణపతి ముందు మీ కోరికను ఉంచేసి గణపతిని అయితే కొంచెం కదిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత అయితే అమ్మవారి పూజనైతే ఇంకా మొదలు పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారి పూజలో అయితే ముందుగా మహాశివుడిని అయితే ఆ శివయ్యనైతే తలుచుకోవాలండి. ఆ శివయ్యని తలుచుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ముందు హరహర మహాదేవ శంభో శంకర అని కానీ ఏదైనా శివయ్యకు సంబంధించి ఏదైనా శ్లోకాలు కానీ ఏదైనా కానీ చదువుకొని తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పూజనైతే ప్రతిరోజు ఉదయాన్నే మామూలుగా నిత్య దీపంలాగా పూజ చేసుకోండి. అమ్మవారి పూజలు ఈ 9 రోజులు ఉదయాన్నే లెగవటము, తలస్నానం చేయటము ఆరోగ్యం సహకరిస్తేనే తలస్నానం చేయండి. లేదంటే మొదటి రోజు తలస్నానం చేయండి. మధ్యలో అయితే తలకి ఆయిల్ అయితే అసలు పెట్టకూడదండి. మీకు కుదిరితే మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయండి. ఇంకా సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలండి. ఉదయం నైవేద్యం మనం ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు, ఏదో ఒక పండు కానీ కొంచెం బెల్లం ముక్క కానీ పెట్టేసినా పర్వాలేదు. ఇంకా సాయంత్రం అమ్మవారికి చేసుకునే పూజ ఇంపార్టెంట్ కాబట్టి సాయంత్రం అమ్మవారికి కంపల్సరీ ఏదో ఒకటి నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం ఎక్కువ ఏం అవసరం లేదండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టము. బెల్లం పానకం కానీ అమ్మవారికి భూమిలో పండే దుంపలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టము. చిలకడ దుంపలు అవి వీలైతే అవి తీసుకొచ్చి పెట్టండి. లేదంటే బెల్లం పానకం మాత్రం ప్రతిరోజు పెట్టండి. ఇంకా అమ్మవారి పూజనైతే చేసుకోండి. ఇలా చాలా సింపుల్ అండి. చాలా అసలు పూజ గురించి మీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. ఇలాగే చేయాలా అలాగే చేయాలా మాకు ఇలా చేత కావట్లేదు అని ఎలాంటి డౌట్స్ మీ మైండ్లో పెట్టుకోకుండా మీకు చేతనైనట్లు అమ్మని కూర్చోబెట్టుకొని మా ఇంట్లో ఉంది అమ్మ అని అమ్మకైతే మనం ఎవరికైనా మర్యాదలు ఎలా చేస్తామో అమ్మకి అలా మర్యాద చేసుకొని మన ఇంట్లో కూర్చోబెట్టుకొని 9 రోజులు పూజ చేసుకోవాలండి. ఇంకా అమ్మవారికి అయితే వారాహిదేవి అష్టోత్తరాలు, వారాహిదేవి 12 నామాలు అని ఉంటాయండి. నా 12 నామాలని 9 సార్లు చదువుకోవటం, వారాహిదేవి అష్టోత్తరం, వారాహిదేవి కవచము ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి ఒక కుంకుమ పూజను చేసుకోండి. లేదంటే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయంటే వాటితోటైతే చేసుకోండి. అన్నిటికంటే కుంకుమ పూజ చాలా శ్రేయస్కరం అండి. ఏ అమ్మవారికైనా కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకొని ఈ 9 రోజులు ఆ ప్లేట్లో కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమనైతే మనం ప్రతిరోజు నుదుటిని ధరించవచ్చు. మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పెట్టచ్చు. ఇంకెవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ మనమైతే ఆ కుంకుమని ఇవ్వచ్చండి. ఇంక ఇలా అయితే అమ్మవారికి చాలా సులభంగా పూజ చేసుకోవచ్చు. ఈ వారాహిదేవి నవరాత్రులు దీక్షగా చేసి పీఠం పెట్టుకొని సపరేట్గా పూజ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఈ 9 రోజులు ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే
చూసుకోవాలి. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీదే పడుకోవాలండి. ఇంకా ఎలాంటి మనకి ఆడవాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం పీరియడ్స్ గురించి. పీరియడ్స్ వచ్చిన మనకు కనుక అమ్మవారి నవరాత్రుల్లో మధ్యలో కనుక పీరియడ్స్ వచ్చినాయి అంటే వీలైతే ఇంట్లో వాళ్ళతో చేయించండి. లేదు అంటే మొత్తం అయిపోయిన తర్వాత, క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత రోజు నుంచి స్టార్ట్ చేసుకొని అమ్మవారిని అయితే పూజ కంటిన్యూ చేసుకోండి. దాని గురించి మాత్రం ఇబ్బంది పడద్దు, ఎవరు బాధపడద్దు. నా పూజ నేను సరిగా చేయలేదేమో, నేనేమైనా తప్పు చేశానేమో, అందుకే నాకు మధ్యలో ఇలా వచ్చింది, ఇలా అయిపోయింది అని మాత్రం మనసులో భయాలు పెట్టుకోవద్దండి. చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దీక్ష తీసుకొని అమ్మవారిని అయితే పూజించండి. అమ్మ చాలా త్వరగా కరుణిస్తుందండి. వారాహిదేవి అమ్మ. ఇంకా ఏదైనా జాబ్ పరంగా బయటికి వెళ్ళే వాళ్ళు, మాకు వచ్చేసరికి లేట్ అయిపోయిద్ది అనుకునే వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలనే డౌట్ ఉండిద్దండి. అలాగైనా వాళ్ళకి అమ్మవారికి పూజ ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. ఉదయం దీపం పెట్టుకొని వెళ్ళారంటే ఇల్లు శుభ్రం చేసుకోవటం కష్టం కాబట్టి ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో ఇల్లు శుభ్రం చేసుకొని వెళ్తారు కాబట్టి వచ్చిన తర్వాత పెట్టేసుకొని అమ్మకి ఎప్పుడైనా నైట్ టైం పూజ చేసుకోవచ్చండి. 7 తర్వాత అమ్మకి ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. వరాహిదేవి రాత్రి దేవత అంటారండి ఆవిడ్ని. ఆమెకి రాత్రి చేసే పూజ చాలా ఇష్టం అంట. రాత్రులు అమ్మకి 8 తర్వాత అమ్మకి ఎప్పుడు పూజ చేసినా చాలా మంచిది. కుదిరిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని అయితే పూజ చేసుకోండి. కుదిరిన వాళ్ళు పూజా మందిరంలోనే అమ్మనైతే ఏర్పాటు చేసుకొని నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండలేరు, ఇంట్లో నాన్ వెజ్ వండుకోవచ్చా ఇట్లా అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అని చాలామంది డౌట్ అండి. ఇదైతే చాలామంది అడిగే డౌట్ అనమాట. ఇలా చేసుకునేటప్పుడు ఎక్కువ శాతం ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకా లేదు తప్పదు మేము వండాల్సిందే అనుకున్న వాళ్ళు మాత్రం మీరు వండిన తర్వాత మళ్ళీ స్నానం చేయండి. వాళ్ళు తినేసిన తర్వాత గిన్నెలన్నీ సపరేట్గా పెట్టేసేసి గిన్నెలు తోమిన తర్వాత స్నానం చేసి ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకొని అమ్మవారి పూజనైతే చేసుకోండి. ఈ 9 రోజులు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలని చాలామందికి డౌట్ ఉండిద్దండి. అంటే మనము మనకి దసరా నవరాత్రుల్లో వాటిలో అమ్మవారికి 9 రోజులు 9 నైవేద్యాలని పెడుతూ ఉంటాం కదా. అలా ఈ అమ్మవారికి కూడా పెట్టాలా అని కొంతమంది డౌట్స్ ఉంటాయండి. అలా ఏమీ లేదండి. అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం పెడితే చాలండి. ప్రతిరోజు బెల్లం పానకం పెట్టండి. మీకు వీలయ్యి కుదిరి మేము చేయగలం అనుకుంటే ఏదో ఒకటి ప్రసాదం చేసి పెట్టండి. పొంగలి, పులిహోర, దద్దోజనం అలాంటివి. అది మీ ఓపిక. ఏది చేయలేమనుకున్న వాళ్ళు కంపల్సరీ బెల్లం పానకం చేసి పెట్టండి. అది ఒక్కటి చేసి పెట్టినా చాలండి. ఇంకా అమ్మవారికి భూమిలో పండించిన దుంపలు అంటే ఇష్టం అని చెప్పాం కదా. అమ్మవారికి చిలకడ దుంపలు దొరికితే అవి ఉడికించి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించండి. ఇవి చాలండి అమ్మవారికి నైవేద్యానికి. ఎక్కువ హడావిడి, ఎక్కువ టెన్షన్, ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారి పూజ గురించి. అమ్మవారికి అయితే ధూపం బాగా వేసుకోండి. ఈ 9 రోజులు ఇంట్లో 2 పూట్ల ధూపం వేసేలాగా చూసుకోండి. 2 పూట్ల ఇల్లు శుభ్రం చేసుకొని సాయంత్రం టైంలో ఉదయాన్నే ఇంట్లో ధూపం బాగా వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. 2 పూట్ల ధూపం వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి పూజ చేసుకొని మనసు ప్రశాంతంగా ఉండి ఈ 9 రోజులు ఇంటిని దేవాలయంగా మార్చుకొని అమ్మవారి కృపనైతే మనందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 9 రోజులు ఉదయాన్నే తలస్నానం చేయాలా అనే డౌట్ ఉండిద్దండి కొంతమందికి. మీ ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయండి. లేదు అంటే ఉదయం ముందు రోజు స్టార్ట్ చేసే రోజు తలస్నానం చేయండి. ఇంకా మిగతా రోజులు 9 రోజులు తలకి కొబ్బరి నూనె అయితే పెట్టుకోవద్దు, ఆయిల్ పెట్టుకోకుండా అలాగే ఉంచేసి మీకు వీలైనప్పుడు తలస్నానం చేయండి. 9 రోజుల తర్వాత అమ్మవారి ఉద్వాసన చెప్పిన తర్వాత ఇంకా మామూలు మన దైనందిక జీవితంలోకి మనం అయితే వెళ్ళొచ్చు. అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే అమ్మవారికి 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఉదయాన్నే నిత్య పూజలాగా అమ్మకి ఏదో ఒకటి ప్రసాదం పెట్టేసేసి అమ్మవారికి అయితే ఉద్వాసన చెప్పాలండి. ఒక చీర కానీ ఒక రవికెల బట్ట కానీ పెట్టేసి పసుపు కుంకుమ సమర్పించేసి అమ్మని అయితే 3 సార్లు కదిపి అమ్మ మళ్ళీ రామ్మ మా ఇంటికి
మళ్ళీ నీ స్థానంలోకి నువ్వు వెళ్ళు, మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రా, ఇంకా ఇంతకంటే బాగా నీ నవరాత్రులు జరుపుకునే శక్తిని నాకు ఇవ్వని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్పుకోండి. ఈ పూజ చేసేటప్పుడైతే అమ్మవారికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. నీ పూజలో ఏదన్నా తప్పు ఉంటే క్షమించమ్మా అని 2 చేతులు జోడించండి. మీ కోరిక ఏది ఉంటే అది అమ్మవారి ముందు ఉంచండి. అమ్మవారి పూజ అంటే భయపడొద్దండి ఎవ్వరు కూడా. తప్పులు జరుగుతాయేమో, ఏమన్నా తప్పు చేస్తే అమ్మకు కోప్పడుతుంది, కోపం వస్తుందేమో, అమ్మకి ఏదైనా మా ఇంట్లో అనర్థాలు జరుగుతాయేమో అలా ఏమీ పెట్టుకోవద్దండి. ఏ పూజ అయినా కానీ మనం మనస్ఫూర్తిగా మనసుకి ఎలా నచ్చితే అలాగా, ఎలా తోచితే అలాగా ఒక్క పువ్వు సమర్పించేసి అమ్మకి, అంత బెల్లం ముక్క సమర్పించినా చాలండి. ఒక్క దీపం వెలిగించేసి అమ్మ దయ మనమందరి మీద ఉంటుంది. మనకి ఎక్కువ దీపాలు పెట్టాలి, ఎక్కువ నైవేద్యాలు చేయాలి, ఎక్కువ పూలతో అలంకరించాలి, ఇవన్నీ అవసరం లేదండి అమ్మవారి పూజకి. మన మనసునే దేవాలయంగా చేసి, అమ్మ నా మనసులో నువ్వు కొలువై ఉన్నావమ్మా, నా శక్తి ఇంతే, ఇంకా ఉన్నత స్థితిలో ఉండి నీ పూజ చేసుకునే శక్తిని ఇవ్వమ్మా అని ఆ అమ్మనైతే ప్రార్థించి అమ్మ దయకి అందరం పాత్రలు అవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాతో తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేనైతే మీ అందరి డౌట్స్ క్లియర్ చేస్తాను. మీ అందరూ కూడా వచ్చే గుప్త నవరాత్రులు జరుపుకొని ఆ వారాహిదేవి అమ్మ కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.